రైట్. రాష్ట్ర వ్యాప్తంగా పురపాలిక ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం చేవెళ్లలో ఎంత మేర పోలింగ్ శాతం నమోదైంది తదితర వివరాలు మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రంగారెడ్డి జిల్లా 6 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు 52% పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు కాస్త మందకొడిగా సాగిన ఆ తర్వాత 8 గంటల నుంచి 10 గంటల వరకు ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ప్రతి పోలింగ్ కేంద్రానికి సంబంధించి 500 మంది మాత్రమే ఓటర్లు ఉన్నారు. ఎక్కడ కూడా పెద్దగా క్యూ లైన్లు లేకపోయినప్పటికీ ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా వాళ్ళు కేటాయించినటువంటి బూత్లకు వచ్చేసి ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి అభ్యర్థులకు ఓటు నమోదు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు ప్రతి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తూ భద్రతా పరంగా కావచ్చు, ఓటర్లకు ఎక్కడి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా వాళ్ళు స్వేచ్ఛగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా చూసుకుంటారు. మరి దీనికి సంబంధించి సిపి సుధీర్ బాబు గారు చేవెళ్ల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. సార్, ప్రస్తుతం జిల్లాకు సంబంధించి 6 మున్సిపాలిటీల్లో ఏ విధంగా పోలింగ్ ఉంది? ఓటర్లు ఎంత స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు? పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. అందరూ ప్రజలు కూడా తమకున్నటువంటి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉత్సాహంగా వస్తున్నారు. ఇప్పటికే 55% 1 o'clock వరకే పోలింగ్ అయింది. మన దగ్గర ఉన్నటువంటి చేవెళ్ళ జోన్లో 3 మున్సిపాలిటీస్లో కూడా సేమ్ 55% వరకు 1 o'clock 1 PM వరకే పోలింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇండియన్ డెమోక్రసీలో ఇట్స్ ఒక ప్రైడ్. మన ఓటు హక్కు అనేది ప్రపంచంలో వేరే దేశాల్లో ఇఫ్ యు సీ ద గ్రేటెస్ట్ కాన్స్టిట్యూషన్స్ అని మదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చెప్పిన దగ్గర కూడా బ్రిటన్ కానీ USA కానీ వాళ్లకు 19th century బిగినింగ్లో కానీ 20th centuryలో 1900లో కానీ వాళ్లకు అందరికి ఓటు హక్కు రాలేదు. అలానే ఈవెన్ ఇన్ బ్రిటన్ 1928లో వచ్చింది. అది మన రాజ్యాంగం జస్ట్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, అందరికీ సర్టెన్ ఏజ్ తర్వాత అందరికీ ఓటు హక్కు కల్పించడం. అది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు మన కాన్స్టిట్యూషన్ మనకు ప్రసాదించింది. కాబట్టి దాన్ని ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలి. లోకల్ బాడీస్లో ఎక్కువగా జనాలు తమ లోకల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ప్రజలు ఓటర్స్ ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు ఇప్పుడు 2 అవుతుంది. ఇంకా మిగిలిన టైంలో 3 గంటల టైంలో ఇంకా ఎక్కువ మంది వస్తారు. 65 to 70 మినిమం వెళ్తారని అనుకుంటున్నాం. ఎక్కడైనా ఇష్యూస్ ఫేస్ చేశారు సార్? మీ దృష్టికి వచ్చాయా? ఏమన్నా వివాదాలు తలెత్తాయా సార్? టచ్వుడ్ అటువంటి ఇష్యూస్ ఏమీ జరగలేదు, పీస్ఫుల్గా జరుగుతుంది. మా పోలీస్ అధికారులు కూడా ముందుగానే ఇష్యూస్ను స్టడీ చేసి డిఫరెంట్ అదర్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడెక్కడ క్రిటికల్ విలేజ్ని అక్కడ ఎక్కువగా ఫోర్స్ పెట్టడము, మేము బయట నుంచి ఫోర్స్ తీసుకురావడం, మా సిఆర్ ఫోర్స్ కానీ TGSP ఫోర్సెస్ కానీ లేకుంటే వేరే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి బందోబస్తులో పగడ్బందీగా ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి ఏమీ ఇష్యూస్ లేకుండా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఇప్పుడు 3 గంటల నుంచి ఇంకా మహిళలు ఎక్కువ మంది ఓటుకు వస్తారు కాబట్టి వాళ్ళ ఇంట్లో పనులు చేసుకొని ఇప్పుడు నౌ ఇట్ విల్ గో అప్ అబౌట్ 75 to 80 మినిమం వెళ్ళేటట్టుగా ఉందని అనుకుంటున్నాం. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులు తీసుకెళ్లే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మనకు బందోబస్తు ఎంతవరకు ఉంది? అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దాంట్లో మనం 38 రూట్స్ ఎంటైర్ కమిషనరేట్లో ఉన్నాయి. వాటిని తీసుకెళ్ళి ఎక్కడైతే డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఉంటాయో అక్కడ స్ట్రాంగ్ రూమ్లో పెట్టేసేసి మళ్ళీ కౌంటింగ్ ఆ రోజు డే ఆఫ్టర్ టుమారో ఉన్నప్పుడు తీస్తారు. దానికోసం అక్కడ గార్డు 3 లేయర్ బందోబస్తు స్కీమ్ కూడా మేము ఆల్రెడీ చేసాం. అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వేరే ఇక్కడ నుంచి బయట నుంచి వచ్చిన అధికారులు బందోబస్తు అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్తారు. ఇంటర్నల్గా ఉన్నటువంటి మా అధికారులతో తర్వాత AR ఫోర్స్తో మేము బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రాపర్గా సీల్ చేసి సెక్యూరిటీ ఉంచి అందరికి యాక్సెస్ కంట్రోల్ పెట్టి అక్కడ బందోబస్తు అనేది మేము ప్రొవైడ్ చేస్తాం సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో. మనం చూసాము లాస్ట్ ఎలక్షన్స్లో కూడా ప్రజలు ఉత్సాహంగా వచ్చారు. దాని తగ్గట్టుగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఏంటంటే అదే రోజు కౌంటింగ్ ఉంటుంది కాబట్టి విలేజ్లో డిఫరెంట్ వాతావరణం ఉంటుంది. ఇప్పుడు తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ కౌంటింగ్ నెక్స్ట్ డే ఒక ఎల్లుండి ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ స్పేస్ టు రియలీ ఆర్గనైజ్. వీల్ సర్టన్లీ మా ప్లాన్ ప్రకారం మేము ఇంప్లిమెంట్ చేస్తాం. కొన్ని చోట్ల అంటే షాద్ నగర్ లాంటి కొన్ని చోట్ల సెన్సిటివ్ ఏరియాలో పోలీస్ బందోబస్తు ఎక్కువగా పెట్టారు. ఒక వర్గం భావిస్తుంది వాళ్ళకి అనుకూలమైన చోట పోలీసుల సంఖ్య ఎక్కువ ఉంది, లేని చోట తక్కువ ఉంది అనే ఒక ఆరోపణ కావచ్చు, విమర్శన వస్తుంది. దానికి మీ సమాధానం? నేను షాద్ నగర్ వెళ్ళి ఇక్కడికి వస్తున్నాను. ప్రజలందరితో కూడా మాట్లాడి అందరూ కూడా వచ్చారు. మీ ప్రెస్ మిత్రులు నేను నా ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఎస్పీగా అక్కడ ఉన్నా కాబట్టి చాలామంది వచ్చి అందరూ వచ్చారు. మీరు యూ కెన్ టాక్ టు యువర్ ఫ్రెండ్స్, యువర్ ఓన్ రిపోర్టర్ ఉంటారు, మీ ఒక
టీవీ సంబంధించిన వాళ్ళని అడగండి ఎంత ప్రశాంతంగా ప్రజలు ఓటు వేసుకుంటున్నారు. అంటే పోలీస్ బాధ్యత అంటే మాకు తెలుసు, మేము ఏమి లేకుంటే ఎవరు లేరు అంటారు, ఉంటే ఎక్కువ అంటారు. సో మేము బ్యాలెన్స్గా స్కేల్ ప్రకారం ఎలా చేయాలని చెప్పేసి ఆ స్కేల్ ప్రకారం వేసాము. మేము అంతటా రాష్ట్రం మొత్తం కూడా ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి అంత ఎక్కువ ఫోర్స్ కూడా ఉండడానికి ఛాన్స్ తక్కువ. మేము కొత్తగా క్రియేట్ అయిన కమిషనరేట్ కాబట్టి మాకు ఇక ఫోర్స్ రిలేటెడ్ ఇష్యూస్ అయినా మేము బయట నుంచి తీసుకొచ్చి ఎక్కడైతే ఎంత అవసరం ఎడిక్వేట్ లెవెల్లో ఫోర్స్ని పెట్టడం జరిగింది. చాలా చోట్ల కూడా పోలింగ్ సిబ్బందికి అంటే ఓటు వేసే వచ్చే వాళ్ళకి కూడా పోలీసులు సహకరించి దగ్గరుండి వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు, మహిళలు, వృద్ధుల వాళ్ళకి సహాయం చేస్తూ ఓటింగ్ కోసం సహకరిస్తున్నారు పోలీస్ సిబ్బంది. సో అలాంటి సిబ్బందిని ఎలా అభినందిస్తారు? సర్టన్లీ ఒక డెమోక్రసీలో మా పోలీస్ అధికారులు చేస్తున్నటువంటి రోల్కు మేము అభినందన చేస్తాం. ఎవరైనా బాగా ఎగ్జాంపులరీగా చేస్తుంటే వాళ్ళని మేము రివార్డ్ ఇవ్వడం జరుగుద్ది. నేను చూశాను చాలామంది గ్రామంలో కూడా ఒక పండగ వాతావరణం ఉంటుంది. ఓటు హక్కు వేసుకోవడం అనేది అతను కొందరు వృద్ధులైతే నేను ఉన్నాను, ఇంకా ప్రజలకు నన్ను గుర్తించాలి, నేను అలైవ్ అన్నటువంటి ఎక్స్ప్రెషన్ ఓన్లీ ఓటు హక్కు ద్వారా చేస్తారు. కాబట్టి చాలామంది వస్తారు. దెన్ లోకల్ బాడీ కాబట్టి ఇంకెక్కువ మంది ఓటు వేయడానికి వస్తారు. వాళ్ళ కోసం మేము ఎక్కువ ఫోకస్ ట్రాఫిక్ని కూడా పెట్టాం. మీరు లాస్ట్ టైం గ్రామ పంచాయతీ అప్పుడు ఏమైందంటే 1 o'clock వరకే పోలింగ్ కాబట్టి హైదరాబాద్ నుంచి వచ్చేసరికి పోలింగ్ అయిపోతుంది, మా ఓటు ఒక వీధిలో ఉంచుకోలేము అనే ఫీలింగ్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈవినింగ్ వరకు ఉంది కాబట్టి వాళ్ళు వచ్చే ట్రాఫిక్ జామ్ లేకుండా ట్రాఫిక్ ఆఫీషియల్స్ పెట్టాం. వాళ్ళని ఓటు వేసుకునే విధంగా కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. అందరూ స్వేచ్ఛగా వాళ్ళ ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ పవిత్రమైన హక్కు వాళ్ళు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. మేము డెమోక్రటిక్ ప్రాసెస్లో ఇంపార్షియల్గా అనానిమిటీ మెయింటైన్ చేస్తూ పోలీస్ అధికారులు మా ఉద్యోగం మేము నిర్వర్తిస్తున్నాం. ధన్యవాదాలు సార్. ఇది సిపి గారు చెప్తున్నారు. ఇంకా సమయం ఇంకా 5 గంటల వరకు కావడంతో ఓటర్లంతా కూడా స్వేచ్ఛగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పటివరకు ఎలాంటి సంఘటనలు నమోదు కాలేదు. ప్రశాంతమైన వాతావరణంలోనే 6 మున్సిపాలిటీలకు సంబంధించిన పోలింగ్ జరుగుతుందని చెప్పేసి సిపి గారు చెప్తున్నారు. ఓటు స్టూడియో.